బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రెండో రోజైన శనివారం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి విద్యార్థులు ర్యాలీ ప్రయత్నం చేశారు. దీంతో వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ను బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు ఓఈలో విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై రెండో రోజైన శనివారం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి విద్యార్థులు ర్యాలీ ప్రయత్నం చేశారు. దీంతో వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాడుతున్నారని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ను బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు ఓఈలో విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్లే దారులన్నీ మూసివేశారు.